ఉన్నతమైన విలువలతో కూడిన తోడు దొరకడం దుర్లభంగా మారిపోయింది. ఎక్కడికక్కడ పరాజయాలే ఎదురవుతున్నాయి. ఆ సమయంలో నా దృష్టి ఆధ్యాత్మికత మీదికి మళ్ళింది. జీవిత కాలంలో ఏదో ఓ అధ్యాయంలో మనిషి ఆధ్యాత్మికత వైపు మళ్ళక తప్పదన్న సత్యం తెలుసుకున్నాను. జీవితాన్వేషణలో మరో మలుపు. మొదట్నుంచి వీలైనప్పుడు తీర్థయాత్రలు చేయడం, గుళ్ళు గోపురాలు సందర్శించడము, అప్పుడప్పుడు గుళ్ళల్లో అభిషేకాలు చేయించడం, వ్రతాలు, కార్తీక మాసంలో ఉపవాసాలు ఇవన్నీ యాంత్రికంగా జరుగుతూ వచ్చాయి గానీ పరిపూర్ణమైన చిత్తశుద్ధితో ఏనాడూ చెయ్యలేదు. అదో డ్యూటీ, లేకపోతే అవసరం, లేకపోతే జీవిత గమనంలో ఒక భాగం. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో లోతుల్లోకెళ్ళడానికి మనస్సు ఉవ్విళ్ళూరసాగింది. ఎందుకు అని నాలో నేనే పదే పదే ప్రశ్నించుకున్నాను. మనిషికి ఏం కావాలి? సంతోషమా? తృప్తా? శాంతా? సుఖమా? వీటన్నింటికి మించింది తోడు. స్నేహితులని భావించిన వారి దగ్గర నుంచి, ఆప్తులమని చెప్పుకునే వారి దగ్గర నుంచి, కుటుంబ సభ్యుల నుంచి, నేనెంతో చిత్తశుద్ధితో ఆచరించే వైద్యవృత్తి నుంచి, ప్రియమించే సాహిత్య ప్రక్రియ నుంచి లభించే తోడు తృప్తినివ్వటం లేదు, సరిపోవటం లేదు. ఈ వెలితి భరించరానిదిగా ఉంది. ఆ తోడు కోసం ఆధ్యాత్మిక రంగంలో అన్వేషణ సాగించాను. దానికి సంబంధించిన గ్రంథాలు చదవడము, మహామహులైన వారి ప్రసంగాలు వినటము, భక్తి శ్రద్ధలతో అనుష్ఠానాలు ఆచరించడము, భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము ఒక్కొక్కటి తరచి చూడసాగాను. ఎన్నెన్నో పరిచయాలవుతున్నాయి. ఏదైనా ఒక అంశాన్ని పట్టుకుంటే చాలా చిత్తశుద్ధితో దాని లోతుల్లోకి వెళ్ళిపోవటం నా ప్రవృత్తి. ఏదో పై నుంచి తాకి చూచి వాటిని గురించి ఓ నిర్ధారణకొచ్చే అలవాటు కాదు నాది. నాకు కలిగిన అనుభవాలు, అనుభూతులు కొంత వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సందర్భాన్ని అనుసరించి కొన్ని పేర్లు ఉదహరిస్తే ఆయా వ్యక్తులని కించపరచాలన్న ఉద్దేశం కాదు. ఈ ప్రపంచంలో ఎవరినీ కించపరిచే సాహసం నాకు లేదు. జరిగింది జరిగినట్లు చెప్పడం కోసం కొన్ని పేర్లు రాయక తప్పదు. నా దృష్టి ఆధ్యాత్మిక రంగం వైపుకు మళ్ళిన కొత్తలో స్వామి చిన్మయానంద చాలా పేరు ప్రఖ్యాతల్లో ఉన్నారు. చిన్మయ మిషన్ గొప్ప అభివృద్ధిలో ఉంది. ఆయన నిర్వహించే గీతాజ్ఞాన యజ్ఞాలు అప్పుడప్పుడు విజయవాడలో జరిగినప్పుడు భక్తి శ్రద్ధలతో వెళ్ళాను, విన్నాను. ఆయన ఉపన్యాసాలు వినటం అద్భుతమైన అనుభవమే. చాలా గొప్ప వక్త, ఎంతో జ్ఞానమూర్తి, నిజంగా దైవస్వరూపుడే. 2-3 సార్లు ఆయనతో కలిసి సంభాషించే, భోజనం చేసే అవకాశాలు కూడా లభించాయి. చాలా ఆకర్షణీయమైన మహోన్నత పురుషుడు. గీతను సామాన్య ప్రజానీకానికి చేరువగా తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఆయనిచ్చిన స్ఫూర్తితో గీతను చాలా శ్రద్ధగా పఠించడం ఆరంభించాను. గీతను మించిన ఆధ్యాత్మిక గ్రంథం హిందువులకు లేదు కదా. అది పారాయణం చేస్తూ, వింటూ మైమరిచిపోతూ ఉంటాం. కానీ అందులోని శ్లోకాలకు మేధావులు తమదైన శైలిలో ఇస్తున్న సుదీర్ఘమైన వ్యాఖ్యానాలు అవసరానికి మించి ఉన్నట్లు కనబడింది. ఒక శ్లోకానికి అర్థం సామాన్యుడికి తేలిక భాషలో బోధపడేలా కాకుండా జటిలం చేసి తమ పాండిత్య ప్రకర్షను, మితిమించిన మేధస్సును ప్రదర్శిస్తూ మరింత గందరగోళాన్ని సృష్టిస్తూ వచ్చారు. రాజకీయవాదులకు గందరగోళాలు చేసే అలవాట్లున్నట్టే ఆధ్యాత్మిక ధోరణిలో ఉన్నవాళ్ళు కూడా గందరగోళాలు చేయడానికి అలవాటు పడిపోయారు. ఒకరి సిద్ధాంతాలు ఇంకొకరికి ఒప్పుకోరు. తమ పాండిత్యానికి మురిసిపోతూ ఎప్పుడూ వాదనలకు సిద్ధపడి ఉంటారు. ఎదుటివారు చెప్పింది వినిపించుకోవడానికి ససేమిరా ఒప్పుకోరు. శ్లోకాలు వల్లించడం, తమ జ్ఞానాన్ని ప్రదర్శించడం పట్ల వాళ్లకు విపరీతమైన వ్యామోహం ఉంటుంది. పుస్తకాలు చదువుతూ తాము నేర్చుకున్నట్లు భావిస్తున్న విశేషాలు విశ్లేషిస్తూ ఓ విధమైన నిషాలో మునిగిపోతూ ఉంటారు. అనుష్ఠానాల పట్ల వాళ్లకు పెద్ద గౌరవం ఉండదు. తాము ఆ స్థాయి దాటిపోయి పై అంతస్తుకు ఎదిగిపోయామని అనుకుంటూ ఉంటారు. ఇతరులకందని మనం మహోన్నత స్థితికి చేరుకున్నామని ఇహ అక్కడి నుంచి దిగిరావటానికి ఇష్టపడరు.